నమస్కారం, వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. సూర్య చంద్ర ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ గాలి గుడిశేఖర్ రచించిన 3 సాహితీ గ్రంథాలు శనివారం ఉదయం 9:30 గంటలకు స్థానిక బైరాగ్ పట్టణంలోని గంధంనేని శివయ్య భవనంలో ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసి సూర్య చంద్ర కేంద్ర ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. తిరుపతిలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఏనుగు అంకమనాయుడు మాట్లాడుతూ తాను రచించిన సహజీవనం, శతకద్వయం, చిన్నారి కథలు అనే 3 గ్రంథాలను ఆవిష్కరించి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఎన్ఆర్ కృష్ణమూర్తి, సూర్యచంద్ర ఫౌండేషన్ పాల్గొన్నారు. మంచి ఆశయంతో నేను సూర్యచంద్ర ఫౌండేషన్ అనే మా అబ్బాయిలు జన్మదిన శుభ సందర్భంగా నేను ఇది స్థాపించడం జరిగింది. దాదాపు 12 రంగాల్లో ఇంక్లూడింగ్ పత్రికా రంగంకి విశిష్ట సేవలు చేసేటువంటి వాళ్ళకి గుర్తించి వాళ్ళకి నగదు పురస్కారం మరియు వాళ్ళ సన్మానాలు చేయదలిచి ఈ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. సాహిత్యం సంబంధించి మొదటి తొలి కార్యక్రమంలో గాలి గుణశేఖర్ గారి సప్తతి సందర్భంగా ఈ జీవిత చరిత్ర మరియు ద్విశతకం, తర్వాత చిన్నారి పాటలు 3 పుస్తకాల గ్రంథావిష్కరణ నా ఆధ్వర్యంలో మా ఫౌండేషన్ ద్వారా నేను ఇది ప్రారంభించి విజయవంతంగా ముగించాము. ఇటువంటి కార్యక్రమాలు చాలా ముందు మేము ఆలోచించి మా కమిటీ సభ్యుల ద్వారా సలహాల మేరకు గుర్తించి సరైనటువంటి ఈ సభ్యుల ఒక 2-3 సభ్యులతో సెలక్షన్ కమిటీ వేసి వివిధ రంగాల్లో ఉండేటువంటి నిష్ణాతులంతా గమనించి వాళ్ళని ప్రోత్సహించి ఈ రాబోయే కార్యక్రమాల్లో కూడా మీకు మీ ద్వారా తెలియజేసి దీన్ని సుసంపన్నం చేయడానికి మీరు కూడా సహకరిస్తారని ప్రార్థిస్తూ నమస్కారం. 77, 78, 79 పుస్తకాలు, అది 79వ పుస్తకం, ఇంకొకటి అయితే 80 ప్రస్తుతానికి. ఈ సందర్భంగా వివిధ ప్రచురణ సంస్థలు, తిరుమల తిరుపతి దేవస్థానం, తెలుగు విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం, ఇతర పరిష్కర్తలు అందరూ కూడా వారు కోరి ఈ ప్రింట్ చేశారు. వీటినంతా కూడా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రసార మాధ్యమాలకు కూడా అనేక సందర్భాల్లో నేను ప్రసంగాలను వాటినంతా కూడా ప్రసారం చేశాను. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా ఆ ప్రసార మాధ్యమాలు సామాన్యంగా ఎక్కువగా ప్రసారం జరిగేది కూడా మా మాధ్యమాల వల్ల, కాబట్టి వాళ్ళు కూడా ఇక ముందు కూడా సహకరిస్తారని ఆశిస్తూ